హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఉదయం బొబ్బర్ల గారెలు, సాయంత్రం స్నాక్స్ చేశానండి. అవేంటో ఇప్పుడు చూద్దాము. బొబ్బర్ల గారెలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ చేశానండి, పిల్లగాళ్ళు అడిగితే స్నాక్స్గా. చాలా బాగున్నాయండి. పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇలా చేశానండి. ఇప్పుడు వీడియోలకి తెలుసుకుందాము. బొబ్బర్ల పప్పు నైట్ అంతా శుభ్రంగా కడిగి నానపెట్టి ఉదయాన్నే లేసి మళ్ళీ కడిగి నేను జల్లిబుట్లో వడేసుకున్నానండి. మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా 5 ముక్కలుగా కట్ చేసి, అల్లం ఒక పెద్ద సైజు ముక్క తీసుకొని ఇలా కట్ చేసి, పచ్చిమిర్చి కూడా ఇలా వేసానండి. వేసి మిక్సీ పెట్టి ఒక గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టింది పుదీనా కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో నేను జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసానండి. ఇవి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. జీలకర్ర కూడా వేసానమాట. వేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిసిందాకా మనం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా పిండి మాత్రానికి ఇలా ముద్దగా చక్కగా ఉండాలండి. అప్పుడే ఆయిల్ అనేది పీల్చదనమాట. వడగట్టుకోవటం జల్లిపుట్లో వేసి ఒక పావు గంట ఉంచితే నీరన్నీ పోతాయండి. మిక్సీ పడితే ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉంటేనే ఆయిల్ అనేది పీల్చుకోదు, ఆయిల్ అస్సలు ఉండదనమాట ఈ గారెలకి. ఇలా అరిచేతి మీద ఇలా ముద్దగా వేసుకొని చక్కగా దాని చుట్టూ ఇలా ఒత్తుకొని వేడి ఆయిల్లో వేసుకోవాలి. ఇది వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఇది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలన్నమాట. ఇలా చాలా టేస్టీగా ఉంటాయండి. నూనె అనేది ఉండదన్నమాట, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా వరకు ఇలా వడగట్టకుండా చేస్తారు కాబట్టి ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి. తర్వాత మనం టీ గరిటెతో కూడా ఇలా చేసుకోవచ్చండి. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మధ్యలో రంధ్రం పెట్టి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. అన్ని వైపులా కాలి బాగుంటుందండి. అది కూడా పిండిగా ఉండదు, ఇలా చేసుకున్న పిండిగా ఉండదండి. ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేయండి. మీకు ఒకవేళ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మంచి వీడియోలు మీకు వస్తాయండి. చూడండి, వేడి బొబ్బర్ల గారెలు రెడీ అయిపోయాయండి. దీంట్లో మటన్ కానీ చికెన్ కానీ నేను ఎప్పుడు చేయనండి. ఎప్పుడు నేను ఎల్లిపాయ కారం కానీ కరివేపాకు కారం కానీ వేసుకొని ఇలా తింటాం, కానీ ఎక్కువ నేను మటన్ చికెన్ ప్రిపేర్ చేయనండి అస్సలు. ఇలా ఎల్లిపాయ కారం అయితేనే చాలా మాకు నచ్చుతుంది. మీకు ఒకవేళ నచ్చితే ఇలా ఒకసారి ఎప్పుడు తినకుండా ఉన్నట్లయితే ఒకసారి ఇలా చేసి తినండి, మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక స్నాక్ అండి. నేను ఇలా 6 ఎగ్స్ తీసుకున్నాను. 7 ఎగ్స్ తీసుకొని ఇలా కొట్టుకున్నాను ఒక గిన్నెలోని. ఇలా గుడ్లన్నీ ఒక గిన్నెలో కొట్టేసాను. ఈ స్నాక్స్ కూడా చాలా బాగున్నాయండి. బ్రెడ్ ఆమ్లెట్ పిల్లగాళ్ళు చాలా సంతోషంగా కడుపు నిండా తిన్నారన్నమాట. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. మీరు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంట్లో ఒకసారి బ్రెడ్ ఆమ్లెట్ ఇలా ట్రై చేయండి. పిల్లగాళ్ళు చాలా సంతోషంగా తింటారు. పిల్లలకి ఇలాంటి ఎంటర్టైన్ చాలా ఇష్టం కదండి. 1 స్పూను కారం వేసాను, 1/2 స్పూను పసుపు వేసాను, తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసాను. పుదీనా కొత్తిమీర సన్నగా తరిగింది కూడా వేసాను. ఇలా వేసి బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలండి. చాలా టేస్టీ అయితే అదిరిపోయిందనమాట. ఇలా బ్రెడ్ తీసేసి పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో కాల్చాను.
మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. బటర్ అయినా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఆయిలే వేసాను. తర్వాత ఆమ్లెట్ ఇలా వేసుకోవాలండి. 2 గరిటెలు 3 గరిటెలు ఇలా వేసుకొని బ్రెడ్ ముందుగా మనం కాల్చుకున్న బ్రెడ్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని 2 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత మధ్యలో కట్ చేసుకొని అటు ఇటు తిప్పి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అప్పుడు మంచిగా కాలుతాయండి. చూడు, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. చూసారండి, ఇలా కట్ చేసుకొని అటు ఇటు తిప్పుతూ కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తుంటే తినాలనిపిస్తుందా? నోరూరుతుంది కదండి. ఇంకెందుకంటే ఆలస్యం, ఒకసారి మీరు ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి అందరూ ఇష్టంగా తింటారండి. బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టం లేని వారు ఎవ్వరూ ఉండండి, అందరూ ఇష్టపడతారన్నమాట. ఒక ప్లేట్లో తీసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ బ్రెడ్ ఆమ్లెట్ కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.